రాష్ట్రంలో భారీ వర్షాలు, వాతావరణ శాఖ అలర్ట్స్తో సర్కార్ మరింత అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలను ముందుగానే మోహరించాలని అధికారులకు ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వాగులు, కుంటలు పొంగే ప్రమాదం ఉండడంతో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటలన్నీ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారన్నారు. ప్రాజెక్టుల్లోంచి నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, సీఎం రివ్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, వర్షాలపై అధికారులకు సీఎం ఆదేశాలండి. చంద్రిక, వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం అంటే రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఇవాళ మరోసారి అలర్ట్ చేశారు. 3 రోజుల క్రితమే వాతావరణ శాఖ ఏదైతే చెప్పిందో భారీ వర్షాలు ఉంటాయని చెప్పిందో అప్పుడు అన్ని జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఇవాళ ఉదయం ఉన్నతాధికారులతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఏ జిల్లాలో ఎట్లాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్నత అధికారులకు సూచించారు. ఇక ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా ఈ చెరువులు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. సో గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండుకున్నాయి. కాబట్టి అలాంటి ఏరియాలో మరోసారి కనుక భారీ వర్షాలు కనుక పడితే అవి పెద్ద ఎత్తున ఆ చెరువులో నుంచి బయటికి ఆ నీరు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో కనుక అక్కడ గ్రామాలున్నా లేదంటే ఇంకా ఏమన్నా అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఏరియాలలో ఈ ఎక్కువ నీళ్లు నిండుకుండలా మారినటువంటి చెరువుల దగ్గర, కుంటల దగ్గర అవసరమైతే ప్రత్యేకంగా అక్కడ ఇసుక బస్తాలను అందుబాటులో పెట్టుకోవాలి. అక్కడ ఏమి ఇబ్బంది కాకుండా లేదంటే అక్కడ కట్టెలు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నా అట్లాంటి దగ్గర అప్రమత్తంగా ఉండే విధంగా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశు నష్టం కానీ ఏదీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఇవాళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అలర్టులు అయితే జారీ చేశారు. ఇక వీటితో పాటు వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారము 15 జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. సో ఆ 15 జిల్లాల్లో కూడా అధికారులందరూ అలర్ట్గా ఉండాలి. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ ఇవి బృందాలను అక్కడ అందుబాటులో ఉంచుకోవాలి. వీటితో పాటు ఇంకా మిగతా అక్కడ అవసరమైనటువంటి ఇతర బృందాలు ఏం అవసరమో అక్కడ ఏమి ఏర్పాట్లు అవసరం అనే దాని మీద కూడా అధికారులు దృష్టిలో పెట్టి ఉన్నతాధికారులందరూ కూడా ఆయా జిల్లాలకు లేదంటే కింది స్థాయి అధికారులకు ఆ టీములు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ టీంలు ఎవరైతే ఉంటారో ఆ టీంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఈ ఆదేశాలు జారీ అయ్యి అవసరమైతే పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు కురిసినటువంటి వర్షాలలో కొంత తక్కువగా వర్షపాతం నమోదైంది. కానీ ఇక నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల జగిత్యాల జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పటి వరకు కొంత తక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పేసి కొంత అధికారులు అక్కడ దృష్టి పెట్టలేకపోయినప్పటికీ రాత్రి నుంచి అక్కడ ఎక్కువగా ఈ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి అలాంటి జిల్లాలో జగిత్యాల జిల్లాలో కూడా ప్రత్యేకంగా అవసరమైతే బృందాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక అధిక వర్షాలు పడే ఏరియాలలో వాతావరణ శాఖ చూపించిన దాన్ని బట్టి నిజామాబాదు, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్,
భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం. సో వీంట్లో కొంత ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలో కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఒకవేళ వరదలు వచ్చినా, వాగులు నిండినా, చెరువులు నిండినా, ఎక్కువ కనుక వర్షాలు వచ్చి వరదలు వచ్చే అవకాశం ఉన్నా అక్కడ లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎక్కడెక్కడైతే గుర్తించారో అలాంటి ఏరియాలలో ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ముందస్తుగానే ఏదైతే ఈ సహాయక కేంద్రాలు, తర్వాత ప్రత్యామ్నాయంగా వాళ్ళకు షెల్టర్ ఏర్పాటు చేశారో ఆ షెల్టర్లకు వాళ్ళందరినీ కూడా తరలించాలి. ముందుగా తరలిస్తేనే కొంత మనకు ఈ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశు నష్టం కానీ జరగకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలను ఇప్పటికే గుర్తించి ఉంటారు. ఆల్రెడీ టీములు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి జిల్లాల వారీగా ఇప్పటికే ఆ జిల్లాలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాంతాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. సో వాళ్ళందరినీ కూడా అవసరమైతే ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సెంటర్లకు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం ఇవాళ మరోసారి ఉన్నతాధికారులకు అలర్టులు జారీ చేశారు. ఇక ఏదైతే పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఉంటాయి ఆ వాటితో పాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జిల దగ్గర కూడా కొంత వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కొంత ఇబ్బందులు పడే సిచ్యువేషన్ ఉంటుంది. గత 2-3 రోజుల నుంచి కూడా కొన్ని ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. తర్వాత ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. సో అట్లాంటి వాటి దగ్గర కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని బ్రిడ్జిల దగ్గర వాళ్ళను ప్రయాణికులను కానీ ఎవరు కూడా పోకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త చూసుకోవాలి. అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. అక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకు అలర్ట్ కూడా జారీ చేయాలి అని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఓవరాల్గా ఈ 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నీటిపారుదల శాఖ అధికారులు, తర్వాత వైద్య అధికారులు, ఇతర అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఆ ఉన్నతాధికారుల సమీక్షలో కీలకమైనటువంటి సూచనలు చేశారు. చంద్రిక.